హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మీ చారిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, సో ఈరోజు మనం హరీష్ రాణా, మీరు న్యూస్లో వినే ఉంటారు, లేదా నిన్న ఈరోజు కొత్తగా న్యూస్లో వినే ఉంటారు. హరీష్ రాణా ఎవరు? హరీష్ రాణా ఒక యువకుడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో, ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలో మంచి భవిష్యత్తు కోసం చదువుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ప్రమాదం ఎలా జరిగింది అంటే 2013 ఆగస్టు 20న ఒక దురదృష్టవశాత్తు సంఘటన జరిగింది. హరీష్ తన పీజీ హాస్టల్ 4వ అంతస్తు నుండి పడిపోయాడు. ఆ ప్రమాదంలో దురదృష్టవ సంఘటన ఏం జరిగిందంటే, ఆ ప్రమాదంలో అతనికి తీవ్రమైన మెదడు గాయం అంటే బ్రెయిన్ ఇంజురీ వచ్చింది. ఆ ప్రమాదం తర్వాత అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. చేతులు కాళ్ళు కదలని పరిస్థితి, తినడం శ్వాస తీసుకోవడం కూడా ట్యూబులతోనే ఆధారపడి ఉంది. 13 సంవత్సరాల బాధ. హరీష్ రాణా 13 సంవత్సరాల పాటు మంచం మీదే ఉండిపోయాడు. డాక్టర్లు అతను మళ్ళీ కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. అయినా కూడా తల్లిదండ్రులు పాపం వాళ్ళ ఆశ చనిపోక కొడుకు మీద ఉన్న ప్రేమతోటి ఏదైనా అనుకోవచ్చు తల్లిదండ్రుల గురించి. అయితే వాళ్ళు ఆ 13 సంవత్సరాల నుంచి అదే ట్రీట్మెంట్, ఆ విధంగా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లేదా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకు తగిన చేస్తూ ఉన్నారు. డాక్టర్లు మళ్ళీ అతను కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. ఈ సమయంలో కుటుంబం చాలా ఆసుపత్రులు తిరిగింది. తమ ఇల్లు కూడా అమ్ముకున్నారు కొడుకు వల్ల. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు అతని పరిస్థితిలో. తల్లిదండ్రులు కఠిన నిర్ణయం, తమ కుమారుడు ఇలా ఇన్ని సంవత్సరాల పాటు బాధపడుతుండటం చూసి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. చివరికి వారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ని ఆశ్రయించి తమ కుమారుడికి ప్యాసివ్ కారుణ్య మరణం అనుమతించాలని కోరారు. అయితే ఇనిషియల్ గా సుప్రీం కోర్టు లేకపోతే హైకోర్టు దీనికి నిరాకరించింది. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పటిదాకా ఇటువంటి సిచ్యువేషన్స్ కి ఎప్పుడూ కూడా అనుమతి అనేది జరగడం ఎప్పుడు అనుమతి అనేది ఇవ్వడం జరగలేదు. చాలా కేసెస్ ఈ విధంగా వచ్చినా కూడా ఎప్పుడు కూడా కోర్టు అనేది నిరాకరించింది. విదేశాల్లో చూస్తే ఇలాంటి కేసెస్ కి మామూలుగానే అక్కడ అనుమతులు అనేది జరుగుతాయి, ఎందుకంటే విదేశంలో సర్వసాధారణం అయిపోయింది. కానీ ప్రత్యేకంగా ఇండియా చెప్పాలంటే ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే మన ఇండియా హైకోర్టును ఆశ్రయించినా లేకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఇలాంటి కేసెస్ కి ఎప్పుడు కూడా అనుమతి ఇవ్వడం జరగలేదు ఇప్పటిదాకా. అదే విధంగా ఇతను రాణా కేసులో కూడా ఒకసారి సుప్రీంకోర్టు కేసుని నిరాకరించింది. అదే విధంగా హైకోర్టు కూడా కేసుని నిరాకరించింది. 2026 రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది. హరీష్ రాణాకు ప్యాసివ్ ఇంటిమసీ అనుమతించింది. అంటే దానికి మెర్సీ కిల్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అదే విధంగా దీన్ని కారుణ్య చావు అని మనం తెలుగులో కూడా ఇది అనుమతించడం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంతవరకు ఎన్ని కేసెస్ వచ్చినా కూడా ఇప్పటిదాకా మన ఇండియాలో ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగిన బాపతి లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే అనుమతించడం అంటే అతన్ని జీవించి ఉంచుతున్న ట్యూబులు కానీ మరియు చికిత్సను ఆపడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఈ చికిత్స ఆపడం వల్ల లేదా ఆ ట్యూబులు తీయడం వల్ల ఆయన చావుకు దగ్గరగా అవుతాడనమాట. అంటే ఇప్పుడు ఈ 13 సంవత్సరాలు జరిగిన ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఆయనకు పెట్టిన ట్యూబుల ద్వారా ఆయనకు ఫుడ్ ఇస్తున్నా కానీ ఏదైనా కూడా ఏదైతే జరుగుతున్న ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ ని ఇక్కడతోటి ఆపేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆ ట్యూబులు తీసేయడం ద్వారా లేకపోతే ఆ మెడిసిన్ ఆపేయడం ద్వారా లేదా ఆ వైద్యం ఆపేయడం ద్వారా ఆ రాణా అనేది చావుకి దగ్గరగా అవుతాడనమాట. ఇది సుప్రీంకోర్టు ద్వారా వీళ్ళు అనుమతి తెచ్చుకున్నారు. దీన్నే కారుణ్య చావు అంటారు లేదా మెర్సీ కిల్లింగ్ అంటారు. ఓకే, దీన్ని అనుమతి తెచ్చుకున్నారు. దిస్ ద ఫస్ట్ టైం యాజ్ ఐ మెన్షన్. ఓకే, సో ఈ గవర్నమెంట్ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఆ ట్రీట్మెంట్ ఆపేయడానికి అనేది మనకి చికిత్స ఆపేయడానికి అనుమతి ఇచ్చింది. అతను గౌరవంగా మరణించే హక్కు అంటే రైట్ ఆఫ్ డై విత్ ద డిగ్నిటీ అని ఉందని హైకోర్టు తెలిపింది. అదేవిధంగా హైకోర్టు ఎప్పుడైతే ఈ తీర్పు ఆ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఇచ్చిన జడ్జి
ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆయన చేతి మీదుగా ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఈ తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా పాపాలు చేసి లేదైనా ఏదైనా హత్యలు చేసి లేకపోతే ఏదైనా దేశానికి ఉగ్రవాదులుగా మారి లేకపోతే ఏదైనా అలాంటి సమయాల్లో ఈ తీర్పులు ఇవ్వడం అంటే లైక్ వాళ్ళని ఉరి తీసేయడం లేకపోతే వాళ్ళని ఉరి తీసే ఈ తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా రాణా కేసులో ఇది జరగడం అనేది చాలా చింతించదగాల్సిన విషయం. కాబట్టి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కథ ఎందుకు ముఖ్యమైనది? హరీష్ రాణా కేసు కారణంగా భారతదేశంలో కారుణ్య మరణం పై పెద్ద చర్చ ప్రారంభమైంది. జీవితం కాపాడాలా లేదా బాధ నుండి విముక్తి ఇవ్వాలా అనే ప్రశ్న మళ్ళీ ముందుకు వచ్చింది. దీని విధంగా మనం అసలు కారుణ్య మరణం అంటే ఏంటి, మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మనం డిస్కస్ చేసే విధంగా కారుణ్య మరణం అంటే ఏంటి, కారుణ్య మరణం అంటే మెర్సీ కిల్లింగ్ అంటే ఏమిటి? యాక్చువల్లీ హరీష్ రావత్ చెప్పిన మాటలతో వివరణ మనం తెలుగులో వివరించుకుంటే, కారుణ్య మరణం అంటే చాలా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒక జీవితంలో చాలా కష్టంగా ఉన్నప్పుడు, అంటే ఇక హోప్స్ లేవు, ఇక ఏమి ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎటువంటిది ఆయనకి ఇచ్చినా కూడా ఇక హోప్స్ లేవు, ఆయన బతికే అవకాశాలు లేవు, ఇక అలానే ఉంటారు అన్న సమయంలో ఆ బాధను తగ్గించడానికి, కష్టంగా జీవించడం చాలా కష్టంగా ఉన్నప్పుడు ఆ బాధను తగ్గించడానికి లేదా ఆ జీవితాన్ని ముగించడానికి ఉద్దేశపూర్వకంగా జీవితాన్ని ముగించడం, దీన్నే ఇంగ్లీష్ లో మెర్సీ కిల్లింగ్ లేదా ఇంటియాసిక్స్ అంటారు యాక్చువల్లీ. ఓకే, సో దీన్ని కారుణ్య మరణం అంటారు. మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఈ కారుణ్య మరణ తీర్పులు అనేది ఎప్పుడు రిజెక్ట్ చేయడం జరిగింది తప్ప ఇప్పటిదాకా యాక్సెప్టెన్స్ అనేది జరగలేదు. కాబట్టి కానీ విదేశాల్లో ఇదివరకు మనం చెప్పుకున్న విధంగా విదేశాల్లో ఇది కామన్ గా జరిగింది. ఈ కామన్ గా యాక్చువల్లీ విదేశాల్లో ఇది అందుబాటులో ఉంది. కానీ ఇండియాలో ఇండియా అనేది ఎప్పుడు కూడా శాంతికి లేకపోతే సమాధానానికి మనం ఎప్పుడు కూడా ముందడుగు వేస్తాం కాబట్టి, ముందుగా ఉంటాం కాబట్టి ఇలాంటి ఎప్పుడు ట్రీట్మెంట్ అనేది దీనికి ఎప్పుడైనా కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది జరగలేదు. కారుణ్య మరణాన్ని సులభంగా మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి తీవ్రమైన వ్యాధితో లేదా చాలా బాధతో కోలుకునే అవకాశం లేకుండా పడిపోతే అతని బాధను చూసి కుటుంబ సభ్యులు లేదా డాక్టర్లు ఇలా పడకుండా ఉండి శాంతిగా చనిపోవడం మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని భావించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జీవితం ముగించే నిర్ణయం తీసుకుంటే దాన్ని కారుణ్య మరణం అంటారు. యాక్చువల్లీ ఉదాహరణ, కొంతమంది క్యాన్సర్ చివరి స్టేజ్ లేదా చివరి దశ దాకా ఉంటారు, లేదా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిపోయినా కూడా వాళ్ళు ఇంకా జీవించి ఉంటారు. అంటే ఆ బ్రెయిన్ డెడ్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే వెంటిలేటర్ మీద, అదే యాక్చువల్లీ వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ కి కూడా పనికిరాదు, అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బతికే అవకాశాలు లేవు. కాబట్టి లేదా క్యాన్సర్ లో చివరి దశలో ఉన్నా కూడా వాళ్ళని బాధను తట్టుకోలేక, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ బాధ చూడలేక వాళ్ళకి మనశ్శాంతి మరణం ఇవ్వాలని కోరుకునే దాన్ని, యాక్చువల్లీ దాన్ని డెసిషన్ తీసుకున్న దాన్ని యాక్చువల్లీ కారుణ్య మరణం అంటారు లేదా మెర్సీ కిల్లింగ్ అంటారు. ఇది వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకుంటే అది సరిపోదు. అది కోర్టు నుంచి లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తేనే దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది జరుగుతుంది. బేసిక్ గా మన భారతదేశంలో పరిస్థితి, భారతదేశంలో నేరుగా మెర్సీ కిల్లింగ్ అనుమతించబడదు. ఇది వరకు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఇండియాలో ప్రత్యేకంగా వీటి నిర్ణయాలకు ఇమ్మీడియట్లీ అనేది మనకు అనుమతి అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఇలాంటిది పరిస్థితులు ఇది వరకు ఇలాంటి డెసిషన్ తీసుకున్న బాపత అనేది లేదు, యాజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది జీవితాన్ని కాపాడే మిషన్లు ఆపడం, లేదా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని నియమాలతో అనుమతించింది. సమాజంలో వాదనలు కొంతమంది చెబుతారు, తీవ్రమైన బాధలో ఉన్న వారికి ఇది ఒక ఉపశమనం అని, లేదా మరికొంతమంది చెప్తారు జీవితం దేవుడిచ్చింది కాబట్టి దాన్ని ముగించే హక్కు ఎవరికీ లేదని, కోర్టుకే కాదు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్
ఇండియాకి కాదు, ఏ దేశానికి లేకపోతే ఏ గవర్నమెంట్ కి కూడా ఇది దేవుడిచ్చిన జీవితం కాబట్టి ఎవరికి ఈ డెసిషన్ తీసుకునే హక్కు లేదని చాలా మంది అంటారు. కాబట్టి మీకు కావాలంటే ఇది దీని గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇది మనం కారుణ్య మెర్సీ లేదా మెర్సీ కిల్లింగ్ లేదా కారుణ్య చావు గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇలాంటి టాపిక్స్ కోసం ఇది నచ్చితే ఇలాంటి టాపిక్స్ కోసం ఇంకా వేరు టాపిక్స్ కోసం మీరు ఫాలో అప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే, అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ కామెంట్. అండ్ మీ ప్రతి వీడియోకి లేదా ప్రతి షార్ట్కి మీ అమూల్యమైన కామెంట్ మాకు తెలియజేయండి. దాని ద్వారా వి గెట్ టు నో హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ చరణ్.